ఇప్పుడు మనము తాడిపత్రిలో, అనంతపురం జిల్లా తాడిపత్రిలో చింతల వెంకటరమణ స్వామి అనేసి ఇక్కడ చింతలయ్య అంటారు, చింతల వెంకటరమణ స్వామి అని కూడా అంటారు. ఈ దేవస్థానము చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది దేవస్థానము. ఇది కూడా దాదాపు 500 సంవత్సరాల కిందటిది. ఒక తండ్రి కొడుకులు కట్టారు అనేది ఉంది. పెమ్మని రామలింగారెడ్డి అనేసి అప్పట్లో కట్టాడంట. చాలా పురాతనమైంది. ప్రతిదీ మీకు చూపిస్తాను. చాలా అందంగా అద్భుతంగా చెక్కినారు శిల్పాలు కూడా. అప్పట్లో శిల్పాలు ఈ గుళ్ళో రాత్రి అయితే తప్పట్లు, దోవులు, బాజంత్రులు అన్నీ మోగిచ్చేవంట. శిల్పాలన్నీ నాట్యం చేసేవంట. ఆ రాత్రి నిద్రిస్తున్న వారికి శబ్దాలు, ఈ అరుపులు ఇవన్నీ వారికి నిద్ర కలిగించేవి, భంగం కలిగించేవంట అప్పట్లో. అందుకనేసి వాటికి ముక్కు, చెవులు అలాంటివన్నీ కొట్టేశారు. అప్పటి నుండి శబ్దాలు చేయడం లేదంట. అది ఇక్కడ గుడి దగ్గర ఉన్న పెద్దవాళ్ళు కొంతమందిని అడిగితే నాకు చెప్పినారు. ఏది ఏమైనా ఇలాంటి పాత గుళ్ళని, ఇలాంటి చరిత్ర కలిగిన గుళ్ళని చూసినప్పుడు మనకు మంచి అనుభూతి కలుగుతుంది. మన పూర్వీకులు కట్టిండేది, ఆ విధానాలు, ఆ కట్టడాలు పెద్దవన్నీ చూసినప్పుడు మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీకు ఇంకా లేట్ చేయకోకుండా మీకు చూపిస్తాను, చూడండి. కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పాతవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోని 10 మందికి చేరవేయండి. నేను తీసే వీడియోలన్నీ దేవస్థానాలు, కట్టడాలు, రాజుల చేత నిర్మించిన పురాతనమైన కట్టడాల గురించే వీడియోలు చేస్తాను. వేరే విషయాల మీద వీడియోలు చేయను నేను. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు, పాతవారు లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని పూర్తి వీడియో అయిపోయిన తర్వాత కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇదో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గజస్తంభం. ఈ గజస్తంభం వచ్చేసి చాలా పెద్దది. దాదాపుగా 40 అడుగులు ఉంటుంది గజస్తంభం పొడవు. ఈ గజస్తంభం వచ్చేసి అప్పట్లో 2 భాగాలుగా ఇరిగిపోయి ఉంటే, ఆ చింతలయ్య అనేసి ఆచార్య వంశానికి చెందినవారు. ఆయన చింతిస్తూ కూర్చోంటే ఆయన కుమారుడు పెరిగి పెద్దయి వచ్చి ఈ స్తంభాన్ని అతికిస్తాడంట. అందుకు వచ్చేసి ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కట్టారనేది కూడా ఉంది. తండ్రి చింతిస్తుంటే కొడుకు వచ్చి ఆ స్తంభాన్ని అతికిస్తాడంట. ఇది వచ్చేసి గుడి ముందర ఇలా పెట్టారు. ఇది కూడా చాలా బాగుంది, చూడండి. అప్పట్లో కట్టిండేదే ఇది కూడా. చుట్టూ ఏనుగులు చూడండి ఎంత అందంగా ఉందో. ఫ్రెండ్స్, ఆ గోపురం చుట్టూ తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఆ పక్షులు. గోపురం చుట్టూ మీరు బాగా గమనించండి. అదో ఫ్రెండ్స్, గోపురం చుట్టూ తిరుగుతున్నాయి. నాకైతే ఆశ్చర్యం కనిపిస్తుంది, చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఫ్రెండ్స్. గోపురం చుట్టూ తిరుగుతున్నాయి పక్షులు. ఎందుకలా తిరుగుతున్నాయో ఏమో అర్థం కావడం లేదు. ఇదే ఫ్రెండ్స్ చింతల వెంకటరమణ స్వామి గోపురము. ఇది కూడా రాతితో సగం కట్టినారు. ఇటువైపు గడ్డి, ఎవరైనా కూర్చోవడానికి, ఇటువైపు గడ్డి. చాలా బాగుంది. అక్కడంతా కూర్చున్నారు చాలామంది. ఇక్కడ ఏదో ఉంది, చదువుతాను ఫ్రెండ్స్. చదివి మళ్ళా కంటిన్యూ చేస్తాను వీడియో. ఫ్రెండ్స్, అన్నీ ఇట్లా రాతి దాని మీద ఇలా బొమ్మలన్నీ చెక్కబడ్డాయి. అక్కడ ఫ్రెండ్స్
ఏనుగులు చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా చెక్కినారో. బొమ్మలు పెట్టినారు ఫ్రెండ్స్. ఒక్కటి లోపం లేదు. చాలా ఎత్తైన గోపురము, చాలా అద్భుతంగా ఉంది. ఇటువైపు కూడా ఇలా బొమ్మలన్నీ చెక్కబడ్డాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ద్వారంకి ఇలా డిజైన్ అంతా చెక్కినారు. ఇలాగే పైన వరకు చెక్కినారు. దాదాపుగా 25 అడుగులు ఎత్తులో ఉంటుంది ద్వారము. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ గోడ మీద ఏదో రాశారు. సరిగ్గా కనపడం కొంచెం కనిపిస్తుంది, కొంచెం కనిపించలేదు. సింతలా రాదు, కొద్దిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ గుడి ముందర చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి హంపీలో ఎట్లుందో రథము ఆకారంలో అలా ఇక్కడ కొద్దిగా చిక్కబడి ఉంది. హంపీలో రథము ఆకారంలో ఇది చాలా బాగుంది. ఇది ముందర నుండి చూపిస్తాను అట్లా వచ్చి. ఇది చూడండి ఫ్రెండ్స్, అన్ని పెద్ద పెద్ద స్తంభాలు అన్నీ చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ద్వారం పెట్టినారు. చూడండి స్తంభాలన్నీ ఎంత బాగా చెక్కినారో. పెద్ద పెద్ద రాతి స్తంభాలు అప్పట్లోవి అన్నీ. ఆలయ గోడల పైన చూడండి శిల్పాలన్నీ అటు చెక్కినారు.
ఈ గుళ్ళేకి వెళ్ళడానికి 3 ద్వారాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ గుడి గోడ పైన అదే రాతితో రామనాసుని ముందర ఆంజనేయ స్వామి తోకని చుట్టి ఇలా పైన కూర్చుంటాడు కదా, అది చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ రామాయణంకి సంబంధించిన కూడా కొన్ని శిల్పాలు మనకి ఈ గోడల మీద చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ గుడి బయట అంటే గోడల మీద మనకి శిల్పాలు ఉన్నాయి కదా, ఆ శిల్పాలు వచ్చేసి కృష్ణునికి అంటే భారతంకి, రామాయణంకి, అలాగే మహాభారతంకి అన్నిటికీ ఇలా శిల్పాల రూపంలో మనకి ఒక కథాంశం తెలియజేసేటట్టు చెక్కినారు. మనకు ఒక బొమ్మ చూస్తేనే ఈ బొమ్మకు సంబంధించిన ఒక కథ ఉంది అనేది మనకు అర్థమైపోతుంది, అంత క్లియర్గా చెక్కినారు. ఇక్కడ చూడే మాయ రాక్షసిని రాముడు బాణం వేసి చంపుతున్నట్టు ఇదో ఇక్కడ చూడండి, మీరు బాగా క్లియర్గా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినట్టు చూడండి ఎంత బాగా చెక్కినారో. పుట్లోనే కృష్ణుడు వేణువు ఊదుతుంటే ఆవులన్నీ కృష్ణుని వంక చూస్తున్నట్టు ఎంత బాగా చెక్కినారు చూడండి. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించేది ఏమంటే సగం పోయి అవతలకు పోయి వెళ్ళిపోయింది. లోపల లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు చూడండి. గుడి వెనకాల మనము ప్రదర్శనలకు తిరిగేటప్పుడు చూడొచ్చు. ఇదో ఫ్రెండ్స్, ఇక్కడంతా రామాయణంకి సంబంధించినవన్నీ, మహాభారతం రామాయణానికి సంబంధించిన శిల్పాలన్నీ చెక్కింటారు. ప్రతి శిల్పం అద్భుతం చూడండి, మీరే చూడండి. మనం చూసే కొద్దీ మన కళ్ళు ఎక్కడ చూడాలో, ఏ శిల్పం చూడాలో అనే విధంగా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒక కాలుతో కింద ఎవరిని తొక్కుతున్నట్టు, పైన ఇంకొకరికి అంటే దేవలోకంకి ఒక కాలు. అంటే ఇక్కడ తెలిసి నాకు వామనుడు. ఇక్కడ మరి గోపురం పెట్టారు చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ గుడి అంతా చూపించడానికే చాలా టైం పడుతుంది. మీరు లాస్ట్ వరకు ఈ వీడియోని మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా, బేజారు పడకుండా చూపిస్తే, భక్తితో చూపిస్తాను. బేజారు పడే వాళ్ళు వెళ్ళిపోండి మధ్యలోనే. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అమ్మవారు దుర్గమ్మ అమ్మవారిని ఎంత బాగా చెక్కారో రాయి మీద. చూడండి, సింహం మీద చేతులు,
8 చేతులు ఉన్న అమ్మవారు, కింద రాక్షసుడు. చాలా బాగుంది. చూడండి. ఇది స్వామి అంటే యోగనరసింహ స్వామి ఇక్కడ ఉంటాడు. మన వరాహ స్వామి ఉన్న చోట అక్కడ అయిపోయినాక ఆ మూటలోనే మనకు రామాయణం చేస్తారు. ఇద్దరు యొక్క దర్శనం అయిపోతుంది. ఈ దర్శనం చేసుకొని మనం వచ్చాం. మనకి ఇప్పుడంతా పైకి ఎక్కిరాం. ఏం లేదు శిల్పాలు చూడండి ఫ్రెండ్స్, అన్ని ఎట్లున్నాయో. ఇతను చూడండి ఎంత బరువు మోస్తున్నాడు పాపం. ఫ్రెండ్స్, మీకు బయట చెప్పాను కదా, ఇలా శబ్దం చేసేటివి, ఇలా శంఖం ఊదేవి, ఇక్కడ డోలు కొట్టేది. అందుకే ఫ్రెండ్స్ ఈ బొమ్మలన్నిటికీ ఇట్లా పగలు కొట్టేశారు, అప్పుడు శబ్దం చేసేవని. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అన్ని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒంటె, ఏనుగుల మీద మనుషులు. అక్కడ వచ్చేసి అమ్మవారు, ఆనందవల్లి అమ్మవారు ఇక్కడ ఉన్నది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా కొన్ని శిల్పాలు ఉన్నాయి, చూపిస్తాను. కొన్ని పగలు కొట్టినారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ రాముడు, లక్ష్మణుడు, ఫ్రెండ్స్ ஜபமோ ஏதோ ஒன்று பண்ண சொல்லக்கூடாது. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్,
మాయలేడు రాముని జాడ తప్పించి అద్దో ఫ్రెండ్స్, తీరా మాయలేడిని చంపిన తర్వాతే తెలుస్తుంది ఇది మాయలేడని. అద్దో ఫ్రెండ్స్, బయట మంటపము ఇదంతా రాతితో కట్టినారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి వరాహస్వామి చూడండి అలా ఉన్న వరాహస్వామి, వరాల స్వామి, వరాల స్వామి అంటే చూడండి ఫ్రెండ్స్. ఇవి కూడా అప్పట్లో రాతితో కట్టిండేది అంతా, చాలా సంవత్సరాలు. ఎక్కడ ఎక్కడ స్వామి? ఫ్రెండ్స్, ఈ రాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క రాయి ఇంత పెద్ద బండరాళ్ళు. ఇక్కడ చూడండి రాయి మీద తులసమ్మ వారంట, అందుకే పైన తులసి చెట్టు ఉంది చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి చూడండి ఒకసారి. అద్ద లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి చాలా బాగుంది, అప్పట్లో పెట్టిన విగ్రహమే చూడండి. ఇక్కడ ఏదో రాళ్ళు ఇట్లా గుంతల్లా పెట్టినారు చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ గుంతలు కనిపిస్తున్నాయా? ఇటువైపు అలాగే అదో, ఇటువైపు అదో, అక్కడ కొన్ని గుంతలు. ఇవన్నీ వచ్చేసి అప్పట్లో గువ్వలు, పిచ్చుకలు, పక్షులకి ఇట్లా తాగే నీళ్ళ కోసమని అట్లా గుంతలు పెట్టినారంట. ఇది వచ్చేసి అప్పుడు పెట్టిండేటివి ఇవన్నీ గుంతలు, ఇప్పుడు పెట్టినవి కాదు. ఇక్కడ గుడి గోడ మీద ఏదో రాసి ఉంది, అదో చూడండి. పెద్ద రావి చెట్టు ఉంది, గోపురము. ఇక్కడంతా పెద్దోళ్ళు స్వాములు కూర్చున్నారు, ఇక్కడ కూర్చొని వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. మీరు మాట్లాడుకోండి స్వామి, నేను వీడియో తీసుకుంటాను. స్వామి ఇక్కడ రామానుజర్ వేదర్ స్వామి అంట చూడండి ఒకసారి, ఎంత బాగుంది. అప్పుడులో విగ్రహాలే, ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల కిందట చూడండి. అప్పట్లో రాయితో ఇంత పెద్ద బండరాళ్ళు నిలబెట్టినారు, ఇప్పుడు కాదు బండరాళ్ళు ఇవన్నీ. ఇప్పుడు మైన్ టెంపుల్లే పోతున్నాము. ఇది మైన్ టెంపుల్. ఫ్రెండ్స్, రథము ఆకారంలో కట్టానన్నారు కదా, ఇది ముందర షేప్ ఇట్లుంది, అన్ని స్తంభాలే. ఇది చూడండి, ఈ స్తంభం కాకతీయులు కాలంలో ఉన్నట్లు డిజైన్ చెక్కినది.
ఈ పక్క అట్లే ఉంది. చూడండి ఫ్రెండ్స్, చాలా ఎత్తుగా బాగా పెద్దగా పెట్టినారు. ఇక్కడంతా రామాయణం సంబంధించిన బొమ్మలన్నీ చూడండి. ఇక్కడ చూడండి, శూర్పణక్కనే చంపుతున్నాడు. ఇప్పుడు పెద్ద గంట కట్టినట్టు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ స్తంభాలు ఉన్నాయి కదా, ఈ స్తంభాన్ని వాయిస్తుంటే శబ్దం చూడండి బాగా. ఇది గమనిస్తున్నారా శబ్దము? ఇదో రకంగా వస్తుంది చూడు శబ్దం. ఇది ఫ్రెండ్స్, ఇదో రకంగా వస్తుంది చూసారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మెయిన్ టెంపుల్లోకి పోతున్నాను. అక్కడ వీడియో తీనిస్తారో తీనిరో తెలీదు. లోపలికి పోతున్నాను. ఉంటా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ టెంపుల్ అంతా పూర్తిగా చూసేసినాము. లోపల వచ్చేసి చింతల వెంకటరమణ స్వామి చాలా బాగున్నాడు. మేము ఏమంటే వీడియో ఫోటో తీయలేదు. చాలా అందంగా బాగున్నాడు. కాకపోతే ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైనా సరే ఏదో ఒక చింతతో వస్తూ ఉంటారు కదా, వారి చింతలన్నీ పోగొడతాడనమాట. పోగొట్టడం వలన ఇక్కడ చింతల వెంకటరమణ స్వామి అనే పేరు వచ్చింది. ఎవరైనా సరే ఈ టెంపుల్కి వచ్చిన వారు తాడిపత్రికి వస్తే ఈ చింతల వెంకటరమణ స్వామిని దర్శించుకోండి. అలాగే ఇంకొక టెంపుల్ అదే చెప్పాను కదా, బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్, అక్కడ వచ్చేసి శివుడు లింగము. ఈ రెండు దేవాలయాలు ఈ తాడిపత్రిలో ఉన్నాయి. దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. సరే ఉంటాను. ఈ లాస్ట్ వరకు ఈ వీడియోని అంతా మీరు చూసినారు. ఏమి నా దగ్గర ఉన్న కెమెరాతో నేను కవర్ చేసినాను ఫ్రెండ్స్. నాది మొబైల్లోనే కవర్ చేసినాను. ఎవరైనా కానీ వీడియో నచ్చిన వారు లైక్ చేసి షేర్ చేసి 10 మందికి తెలిసేలా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఉంటాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ రథము ఎంత అద్భుతంగా చెక్కినారు అప్పట్లో. అటు గుర్రము, రథాన్ని నడుపుతున్న వ్యక్తి, చక్రాలు. ఈ హంపీలో తప్ప ఇక్కడ లేదు, ఈ తాడిపత్రిలో ఉంది. అట్లా పోండి, చాలా బాగుంది రథం. గజస్తంభము. ఓకే ఫ్రెండ్స్, ఈ గుడి బయట పక్క ఇలా ఉంటుంది కాంపౌండ్తో.
ఇలా కట్టారు. కాంపౌండ్ గుడి అంతా బయట పక్కన ఇలా ఉంటుంది. పెద్ద పెద్ద బండరాళ్ళతో కట్టారు. ఇక్కడ చూడండి, రాయి మీద మీరు పెద్ద చేప చెక్కినారు. అలాగే ఆడ హంస, అక్కడక్కడ ఇలా గుడి చుట్టూ బొమ్మలు చెక్కింటారు బండరాళ్ళ మీద. అవి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ హంస, ఇక్కడ ఒక బొమ్మ, పెద్ద బొమ్మ చెక్కినారు. ఇలా ఫ్రెండ్స్, ఈ గుడి లేకపోవడానికి 2-3 ద్వారాలు ఉన్నాయి కాంపౌండ్ లోపలికి. స్తంభాలు 2 పైన ఒక స్తంభం ఉంది. వాటికి ఉయ్యాలేసి అప్పట్లో చింతల వెంకటరమణ స్వామి, అదే వెంకటేశ్వర స్వామిని ఉయ్యాలు ఊపేవారంట. అందుకే ఇది ఇలా కట్టారు అప్పట్లో. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో ఉయ్యాల ఆకారంలో. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి గజస్తంభము. ఈ గజస్తంభం వచ్చేసి అప్పట్లో ఒక తండ్రి కొడుకులు ఇద్దరే ఎత్తినారంట. దాదాపు 40 అడుగులు పొడవు, చాలా టన్నులు కిలోలు ఉంటుంది, కేజీలు బరువు ఉంటుంది. ఇది ఇంత పెద్ద బండరాయిని ఇద్దరే లేపినారంట పైకి. మళ్ళీ అది ఎలా లేపారో ఏమో మరి, ఆ స్వామి మహిమ చూడండి.